హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం క్లాస్ 8 మ్యాథమెటిక్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్సైజ్ 2.2లో ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. అలాగే ఇదివరకు మనం చెప్పిన ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ చేస్తాను. అలాగే స్టూడెంట్స్, మీకు గనక మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. కంప్లీట్ లెక్చర్ నోట్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా స్టూడెంట్స్? లెట్ us solve the problems. So next problem is 7th problem. The problem is 3 into t minus 3 equals to 5 into 2t plus 1. సో ఇదివరకు చెప్పిన ప్రాబ్లమ్స్లో బ్రాకెట్స్ లేవు. 7, 8, 9, 10 ఈ ప్రాబ్లమ్స్లో మనకి బ్రాకెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందుగా వీటిని సింప్లిఫై చేయాలి. అంటే ఈ బ్రాకెట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. అంటే టర్మ్ టు టర్మ్ మనం సపరేట్ చేసి రాసి నెక్స్ట్ మనం సాల్వ్ చేయాలి. రైట్? సో ఏ విధంగా మనం సపరేట్ చేద్దాం? సో 3 ఇక్కడ బ్రాకెట్స్ ఆర్ నథింగ్ బట్ ఇంటూ, అంటే 3 ఇంటూ టీ మైనస్ 3 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2t ప్లస్ 1. ఏమని రాద్దాం? 3 ఇంటూ టీ మైనస్ 3 ఇంటూ 3 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2t ప్లస్ 5 into 1. So 3 into t plus into minus minus 3 into 3 equals to 5 into 2t plus into plus plus 5 into 1. Next step is 3 into t 3t minus 3 into 3 9 equals to 5 into 2t, that is 10t plus 5 into 1 5. Next step. సో హియర్ ఇప్పుడు మనకి ఒక సింప్లిఫైడ్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వేరియబుల్ టీ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగానే. సో 3t మైనస్ 9 ఈక్వల్స్ టు 10t ప్లస్ 5. సో వేరియబుల్స్ అన్నీ ఎల్హెచ్ఎస్ వైపు మూవ్ చేద్దాం, కాన్స్టెంట్స్ అన్నీ ఆర్హెచ్ఎస్ వైపు మూవ్ చేద్దాం. సో వేరియబుల్స్ అంటే ఇక్కడ 3t ఆర్హెచ్ఎస్లో 10t మూవ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 10t ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 5 మైనస్ 9 వుడ్ బికమ్ ప్లస్ 9. ఇప్పుడు చెప్పండి, 3t మైనస్ 10t అంటే ప్లస్ ఒకటి ఉంది, మైనస్ ఒకటి ఉంది. ఏం చేస్తారు? సబ్ట్రాక్ట్ చేస్తారు. సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబరు సబ్ట్రాక్ట్ చేస్తారు. అంటే 10t మైనస్ 10tలోంచి 3t తీస్తే ఎంత వస్తుంది? 7t. సో ఇక్కడ పెద్ద వాల్యూకి ఏ సైన్ ఉంది? నెగిటివ్ సైన్. సో మైనస్ 70 ఈక్వల్స్ టు 5 ప్లస్ 9 ఎంతమ్మా? 14. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకి? టీ వాల్యూ కావాలి. సింపుల్, మనం ఇదివరకు చెప్పుకున్న మెథడే. టీ కావాలంటే ఏం చేయాలి? మైనస్ 70 ఈక్వల్స్ టు 14. సో అంటే ఇక్కడ మైనస్ 7 అనేది క్యాన్సిల్ అవ్వాలి, అంతే కదా. అంటే మైనస్ 7 అనేది డివైడ్ చేస్తే, మైనస్ 7తో డివైడ్ చేస్తే రెండు వైపులా చేయాలి కదా. సో డివైడ్ చేస్తే, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఎల్హెచ్ఎస్ వైపు -7 క్యాన్సిల్ అయ్యి టీ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి టీ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ టీ ప్రక్కన ఏదైతే మనకి వాల్యూ ఉంటే, ఆ కోషియంట్ వాల్యూ ఎంత అయితే ఉంటే వాటితో మనం డివైడ్ చేస్తే, ఆ నెంబర్ని డివైడ్ చేస్తే యూ కెన్ గెట్ ద వేరియబుల్ వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? డివైడ్ బోత్ సైడ్స్ ఎంత అని చెప్పాను? బై ఎంతో మనం డివైడ్ చేస్తున్నాం? బై -7. సో క్యాన్సిల్ చేద్దాం. 7 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో యు ఆర్ గెటింగ్ టీ ఈక్వల్స్ టు -14/7. సో 14 by -7 can be written as -14/7.
సో ఇక్కడ 7 1s are 7 2s are. సో ఎంత వస్తుంది -2/1. సో హియర్ ద t ఈక్వల్స్ టు -2/1. ఎంత t ఈక్వల్స్ టు -2. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందండి? అవర్ నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం 8th one. 15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus 6 equals 0. Same. Separate చేద్దాం. 15 into y minus 15 into 4. 15 into y plus into minus minus 15 into 4. 4. Next. Minus 2 into y minus into minus plus 2 into 9 plus 5 into y plus into plus plus 5 into 6 equals to 0. Next step, 15 into y 15y minus 15 into 4 60 minus 2 into y 2y plus 2 9s are 18 plus 5y plus 5 6 are 30 equals to 0. Next, 15y, 2y, 5y are the variables. 15y, 2y, 5y. So ఏం చేద్దాం, 15y, 5y యాడ్ చేస్తే ఎంత వస్తుంది 20y. 20y మైనస్ 2y ఈ పక్కన వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది -60. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ +18 +30. +18 +30 ఎంత వస్తుంది +48 ఈక్వల్స్ టు 0. సో ఎంత వీలైతే అంత మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వేరియబుల్స్ 20y 2y. సో ఇక్కడ వేరియబుల్స్ ఏం చేయాలి, ప్లస్ ఒకటి ఉంది మైనస్ ఒకటి ఉంది. సో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది 20y 2y. 20yలో 2y తీస్తే 18y. సో 20y అనేది పెద్ద వాల్యూ కాబట్టి ప్లస్ ఉంది. సో ప్లస్ వెయ్యి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ -60 ఉంది +48 ఉంది. సో ఏమవుతుంది మైనస్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 60లో 48 తీస్తే ఎంత 12 వస్తుంది. సో 60కి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్, 60 పెద్ద వాల్యూ కాబట్టి ఈక్వల్స్ టు 0. సో ఎంత వస్తుంది 18y - 12 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వేరియబుల్స్ అన్ని LHS వైపు, కాన్స్టెంట్స్ అన్ని RHS వైపు రాస్తాం. సో 18y ఇస్ ద వేరియబుల్. నెక్స్ట్ కాన్స్టెంట్ 12 కదా, RHS వైపు మూవ్ చేస్తే ఎంత అవుతుంది -12 అనేది +12 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం చేసినట్టే, డివైడ్ both sides by y పక్కన ఎంత ఉంది 18. సో 18తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, y వాల్యూ వచ్చేస్తుంది. సో 18y by 18 ఈక్వల్స్ టు 12 by 18. 18y by 18 ఈక్వల్స్ టు 12 by 18. సో 18 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ, సో y ఈక్వల్స్ టు 12 by 18. సో క్యాన్సిల్ చేయండి. 3తో పోతుంది కదా, 3 4s are 12, 3 6s are 18. 2తో పోతుంది కదా, 2 2s are 4, 2 3s are 6. సో వాల్యూ ఎంత వచ్చింది మనకి, y ఈక్వల్స్ టు 2 by 3. సో ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి వేరియబుల్ అనేది t ఇచ్చాడు, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో y ఇచ్చాడు. సో ఇక్కడ y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం, y ఈక్వల్స్ టు 2 by 3. మీకు ఏమైనా అంటే ఆన్సర్ కరెక్టా రాంగా అని తెలుసుకోవాలంటే ఈ y వాల్యూని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 0 రావాలి, వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, లెట్స్ సాల్వ్ ది నెక్స్ట్ ప్రాబ్లం. 3 into 5z - 7 minus 2 into 9z - 11 equals to 4 into 8z - 13 - 17. సో ఇక్కడ వేరియబుల్ z అని ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఫర్ z.
సో ఈ ఈక్వేషన్ అని మనం సింప్లిఫై చేయాలి ఫస్ట్, అంటే బ్రాకెట్స్ అన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో 3 into 5z minus plus into minus minus 3 into 7 minus 2 into 9z minus into minus plus 2 into 11 equals to 4 into 8z. Next, plus into minus minus 4 into 13 minus 17. So 3 into 5z ఎంత 15z minus 21, 3 7s are 21 minus 2 9s are 18z plus 2 11s are 22 equals to 4 into 8z, that is 32z minus 4 into 13, that is 52 minus 17. Next, ఇక్కడ వేరియబుల్స్ ఎంత ఉన్నాయి? 15 minus 18, 15 minus 8. సో ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది. సో వీ నీడ్ టు సబ్ట్రాక్ట్. సో 18లో 15 తీస్తే 3z. సో 18 అనేది పెద్దది కదా, ఏ సైన్ ఉంది? మైనస్ సైన్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి, -21 ఒకటి ప్లస్ 22 ఒకటి. సో ఏం చేయాలి? అగైన్ సబ్ట్రాక్షన్. సో 22లో 21 తీస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 22కి ఏముంది? సింబల్ ప్లస్ ఉంది. సో ప్లస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది, దట్ ఈస్ 32z మైనస్, చూడండి ఇక్కడ మైనస్ మైనస్, సో రెండు మైనస్లు కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. 52 17 ఎంత వస్తుంది మనకి? దట్ ఈస్ 69. నెక్స్ట్ మైనస్ 3z, ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? ఎల్హెచ్ఎస్లో -3z, ఆర్హెచ్ఎస్లో 32z. సో వేరియబుల్స్ అన్నీ కూడా ఎల్హెచ్ఎస్ వైపు మూవ్ చేస్తున్నాం, కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఆర్హెచ్ఎస్ వైపు మూవ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ -3z. నెక్స్ట్ 32z ఎల్హెచ్ఎస్ వైపు మూవ్ చేస్తే ఏమవుతుంది? -32z ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత ఉంది? -69 ప్లస్ 1 ఆర్హెచ్ఎస్ వైపు మూవ్ చేస్తే -1. సింపుల్. సో హియర్ మైనస్ మైనస్, సో యూ షుడ్ యాడ్. ఎంత వస్తుంది? 35z. సో రెండు మైనస్లే కాబట్టి మైనస్ ఈక్వల్స్ టు, ఈ రెండు మైనస్లే అగైన్ యూ హ్యావ్ టు యాడ్. 69 ప్లస్ 1 దట్ ఈస్ 70. మైనస్ మైనస్, సో యూ కెన్ యూజ్ ద మైనస్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? జెడ్ వాల్యూ కావాలి. సో జెడ్ వాల్యూ కావాలంటే ఏదైతే కోషియంట్ వాల్యూ ఉందో వాటితో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ both sides by quotient value అంతా ఇక్కడ -35. సో చూడండి ఇప్పుడు -35z by ఎంత అన్నాం? -35 ఈక్వల్స్ టు -70 by -35. చూడండి ఇక్కడ -35z by -35 ఈక్వల్స్ టు -70 by -35. సో -35 వన్స్, -35 వన్స్, 35 అలాగే మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో జెడ్ వాల్యూ ఎంత వస్తుంది? జెడ్ ఈక్వల్స్ టు -70 by -35. సో యూ కెన్ డైరెక్ట్లీ క్యాన్సిల్ ద మైనస్ మైనస్. అలాగే 35 వన్స్, 35 2s are 70, లేదంటే 5తో క్యాన్సిల్ చేయండి. 5 7s are 35, 5 1s are 5, 5 4s are 20, అలాగే 7 1s are 7, 7 2s are 4. సో ఫైనల్ యూ ఆర్ గెటింగ్ z ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ మనకి z వాల్యూ ఎంత వచ్చింది? 2. అండర్స్టాండ్? లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో అవర్ నెక్స్ట్ ప్రాబ్లం 10th one, 0.25 into 4f minus 3 equals to 0.05 into 10f minus 9. సో ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్స్లో ఇచ్చాడు. ఈ డెసిమల్ పాయింట్స్ అన్నీ కూడా మనం వాటితో మల్టిప్లై చేయాలి. సో చూద్దాం ఏ విధంగా చేయాలంటే. సో లెట్ us separate the terms. 0.25 into 4f minus 0.25 plus into minus minus 0.25 into 3 equals to 0.05
into 10f plus into minus minus 0.05 into 9. ఓకేనా? సో చూడండి ఇక్కడ 0.25 into 4. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇలా పోయి ఈ పాయింట్ ఫస్ట్ మల్టిప్లై చేసినప్పుడు ఈ పాయింట్ వరకు మీరు అంటే పాయింట్ అని ఉంది కదా, ఇలా 0.1 ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే డెసిమల్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఒకసారి కన్సిడర్ చేయండి. సో ఇక్కడ మనకి 25 into 4 ఎంత వస్తుంది? 25 into 4 దట్ ఈస్ 100 ఎఫ్. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఎన్ని ప్లేస్ల తర్వాత ఉంది? 1 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది. సో 1.00 ఎఫ్ అని రాయాలి. మైనస్ ఇక్కడ 0.25 into 3. సో ఇక్కడ 25 into 3 ఎంత వస్తుంది? దట్ ఈస్ 75. ఇక్కడ పాయింట్స్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? 1 2 డిజిట్స్ తర్వాత ఉన్నాడు 1 2. సో ఇక్కడ పాయింట్ పెట్టి 0 వేస్తాం ఈక్వల్స్ టు సేమ్ 10 5 ఎంత? 50. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది? 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది. సో 0.5 తర్వాత డెసిమల్ పెట్టి 0.5 ఎఫ్ మైనస్ నెక్స్ట్ 5 9s are 45. Just I am multiplying only the numbers which are after the decimal points. ఓకేనా? ఇలా 0 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ని మీరు మల్టిప్లై చేసి వేసి నెక్స్ట్ డెసిమల్ అనేది ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంటే అన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ మీరు వేస్తారు. సో 5 9s are 45. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అగైన్ 2 డిజిట్స్. సో 45. సో 0.45. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ అంటే ఎఫ్తో మనం రిప్రజెంట్ చేసేవి. సో ఇక్కడ 1f 1.00 ఎఫ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1f మైనస్ 0.75 ఈక్వల్స్ టు 0.50 అంటే 0.5f మైనస్ 0.45. సో దీస్ నెక్స్ట్ move the variables into one side and constants into another side. So variables అంటే ఇక్కడ 1f 0.f. సో 1f 0.5f ఏమవుతుంది? మైనస్ 0.5f ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ మైనస్ 0.45, ఇక్కడ మైనస్ 0.75. మీరు RHS వైపు మూవ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ 0.75. సింపుల్. నెక్స్ట్ 1f మైనస్ 0.5f. సో ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది 1f అంటే ఎఫ్స్ ఫస్ట్ వదిలేద్దాం. సో 1 మైనస్ 0.5. సో 1 యాస్టీజ్ చేస్తున్నాను. సో 0.5. సో 0.5ని ఏ విధంగా రాయాలి? ఈ విధంగా రాయాలి. సో ఇక్కడ 1 మైనస్ 0.5 అంటే 1.0. ఆల్రెడీ మనం రాసాం ఇక్కడ 1.0 మైనస్ 0.5 ఎంత వస్తుంది? సేమ్ ఇక్కడ 0 నుంచి 5 తీయలేం కాబట్టి ఆరో ఫ్రమ్ ద బిహైండ్ నెంబర్ దట్ ఈస్ 1. సో 1 నుంచి మనం బారో తెచ్చుకుంటే 0 ఏమవుతుంది? 10 అవుతుంది. సో 10 మైనస్ 5 దట్ ఈస్ 5 అవుతుంది. 1 బారో ఇచ్చాం కదా. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో 0 వేస్తాం. సో పాయింట్ ప్లేస్లో వేసేస్తాం. దట్ ఈస్ 0.5f. సో 0.5f ఈక్వల్స్ టు నెక్స్ట్ వన్ చూడండి 0.75. ఇక్కడ పెద్ద నెంబర్ మనం పైన వేస్తాం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు, చిన్న నెంబర్ కింద వేస్తాం. అంతే సింపుల్. ఏ ఆర్డర్లో ఉన్నా అది ఆలోచించుకోండి. సో 0.45. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? సో మీరు వేసేటప్పుడు ఎప్పుడు కూడా పాయింట్స్ ఫస్ట్ వేసేయండి. నెక్స్ట్ పాయింట్కి అవతల వైపు ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్, పాయింట్కి అవతల వైపు ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్. సో పాయింట్ అనేది కరెక్ట్గా రెండు కూడా ఒకే దగ్గర ప్లేస్ చేయండి, పైన కింద కూడా. ఓకేనా? సో 5 minus 5 that is 0, 7 minus 4 that is 3. నెక్స్ట్ పాయింట్ 0 minus 0 that is 0. సో ద ఆన్సర్ ఈస్ 0.3. ఓకేనా ఇక్కడ వరకు? నెక్స్ట్ సేమ్ మెథడ్, డివైడ్ బోత్ సైడ్స్. మనకి ఎఫ్ వాల్యూ కావాలి కదా, బోత్ సైడ్స్ బై 0.5. అండర్స్టాండ్? సో డివైడ్ చేస్తే వస్తుంది 0.5f బై 0.5 ఈక్వల్స్ టు 0.3 బై 0.5.
ఓకే, సో నెక్స్ట్ వన్. సో 0.5 క్యాన్సిల్ అవుతాయి. సో F ఈక్వల్స్ టు 0.3/0.5 రాస్తాను. సో F ఈక్వల్స్ టు 0.3/0.5. సో వాట్ విల్ బి ద ఆన్సర్? సో 0.3/0.5 అంటే దీన్ని ఏ విధంగా రాస్తా అంటే F ఈక్వల్స్ టు, సో దీన్ని ఇలా అనుకోండి 0.3, ఈ రిప్రజెంటేషన్ ఇలా చేస్తున్నాను 0.5. సో 0.3 డివైడెడ్ బై 0.5. సో 0.3ని ఎలా రాయొచ్చు అంటే 3/10 అంటే డివైడెడ్ బై 5/10. అంటే డెసిమల్ తర్వాత మన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత 3 అనే ఒక డిజిట్ ఉంది కాబట్టి 10 వచ్చింది. అదే 3, 7 అలా ఉందనుకోండి, ఓ 2 డిజిట్స్ ఉంటే బై 100 వస్తుంది, 3 డిజిట్స్ ఉంటే బై 1000 వస్తుంది. ఇక్కడ కూడా 0.5 అంటే డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి బై 10 వేసాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే 3/10, ఓకేనా. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. ఐఎమ్ యూజింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఉల్టా అవుతాయి, అంటే రివర్స్ అవుతాయి. 5/10 ఏమవుతుంది 10/5 అవుతుంది. అండర్స్టాండ్? సో 10 క్యాన్సిల్ అవుతుంది. సో F ఈక్వల్స్ టు 3/5. F ఈక్వల్స్ టు 3/5. సో F ఈక్వల్స్ టు 3/5 అంటే మీరు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 5తో 3ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 5తో 3ని మనం డివైడ్ చేయలేం కదా. సో ఏం చేయాలి? పాయింట్ పెట్టుకొని ఒక 0 అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డివైడ్ చేయడానికి అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుంది. 5, 6 are 30. మీకు ఇవి డివిజన్స్ అలాగే మల్టిప్లికేషన్స్, ఈజియెస్ట్ వేలో సబ్ట్రాక్షన్స్, ఎల్సిఎమ్స్ ఇవన్నీ కూడా మీకు క్లాస్ తీసుకుంటా తర్వాత క్లాసెస్లో. ఓకేనా, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం తగ్గట్టుగా మీకు చెప్తున్నా, అందరూ కూడా గుర్తుంచుకోండి. మెయిన్ ముందు మ్యాథ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. ఓకేనా, చెప్పిన ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎంత వచ్చింది? 0.6. సో F ఈక్వల్స్ 3/5, దట్ ఈస్ 0.6. సో అవర్ వాల్యూ ఈస్ F ఈక్వల్స్ టు 0.6. So F value is 0.6. So this is our required solution, final answer. Understand students? మనం కంప్లీట్గా ఎక్సైజ్ 2.2 అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఎక్సైజ్ 2.1 కూడా సాల్వ్ చేసాం. కంప్లీట్గా చాప్టర్ మొత్తం కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే మీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు లాస్ట్లో ఇవి మనం చెప్పుకున్నాం లేదో ఒకసారి చూద్దాం. సో అన్నిట్లో కూడా అంటే మొత్తం అన్నీ మనం చెప్పుకుంది అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే లీనియర్ ఈక్వేషన్, ద పవర్ ఆఫ్ ద ఈక్వేషన్ షుడ్ బి ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ అపియరింగ్ ఇన్ ద ఈక్వేషన్ ఈస్ 1. ఎస్, అదే చెప్పుకున్నాం మనం కూడా. అలాగే ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కదా, అంటే మనం మూవింగ్ ద వేరియబుల్స్ ఫ్రమ్ RHS టు LHS, అలాగే కాన్స్టెంట్స్ అన్నీ కూడా LHS టు RHS అంటే ఏ విధంగా చేయొచ్చు. సో ఆ ట్రాన్స్పోజింగ్ కూడా చేసామా లేదా డిస్కస్ చేసుకున్నాం మనం. అలాగే ఇవి ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు, ఈ జస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తారు, అలాగే పెరిమీటర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే సమ్ డిఫరెంట్ కరెన్సీ నోట్స్ మనం ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే ఇలాంటి ఈక్వేషన్స్ అన్నిటికి కూడా మనం యూస్ చేయడం జరుగుతుంది. సో మన రియల్ లైఫ్లో ఈ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మీ హయ్యర్ క్లాసెస్లో కూడా ఈ లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. అలాగే మీకు డిగ్రీ ఇంజనీరింగ్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అనేది చాలా బేస్. మ్యాథ్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పైన కూడా మీరు చక్కగా కోడింగ్ విషయంలో లాజిక్స్ అవన్నీ కూడా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. చాలా చక్కగా మీరు అక్కడ మీ కోడింగ్ అనేది జాగ్రత్తగా రాయగలరు. సో ఖచ్చితంగా
ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మంచిగా నేర్చుకోండి, చక్కగా ఎగ్జామ్స్ రాయండి, మంచిగా పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్.